జుట్టు ఊడకుండా బాగా పెరగడం కోసం ఇంట్లోనే నూనె ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కడిగిన కరివేపాకుని ఇలా మిక్సీ గిన్నెలోకి వేసి కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని పొట్టు తీసేసి ఇలా కట్ చేసి వేసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇందులో నీళ్ళు వేయకుండా ఇక్కడ మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక స్టీల్ గిన్నెలోకి వేసేసుకొని దీనిని స్టవ్ మీద పెట్టుకొని దీనిని ఉడికించుకోవాలి. ఒక 20 నిమిషాల పాటు మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ లోపల ఉన్న వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోయేంత వరకు చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఈ డబ్బాతో 100 ml వరకు కొబ్బరి నూనె ఈ గిన్నెలకి పోసుకొని ఈ కొబ్బరి నూనెకి రసమంతా దిగేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ వీడియోని ఫుల్ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. అలాగే ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వరకు మెంతి పొడిని కూడా వేసేసుకొని మొత్తం ఆయిల్లో కలిసే విధంగా ఉడికించుకోవాలి. ఆయిల్ అంతా ఈ విధంగా పైనకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వడకట్టుకుంటే మనకి నూనె రెడీ.